శ్రీ మహావిష్ణు పురాణం 60వ భాగం. శ్రీ అనంత పద్మనాభ వ్రతము చేయు విధానము. శ్రీకృష్ణుడు ధర్మరాజుకి అనంత పద్మనాభ వ్రతము చేయు విధానము వివరిస్తున్నాడు. భాద్రపద శుక్ల చతుర్దశి రోజున స్నానము చేసి ఇంటిని పూజాగృహాన్ని శుభ్రపరచుకోవాలి. 8 దళములు గల తామర పుష్పము వంటి మండపము ఏర్పాటు చేసుకోవాలి. మండపము చుట్టూ పంచవర్ణాలతో ముగ్గులతో అలంకరణ చేసుకోవాలి. వేదికకు దక్షిణ భాగములో పవిత్ర జలముతో నింపిన కలశాన్ని ఉంచాలి. వేదిక మధ్యలో దర్భలతో అనంత పద్మనాభస్వామిని తయారు చేసి ఉంచి ఆవాహన చేయాలి. అనంతరం షోడశోపచార పూజలు చేయాలి. తరువాత ప్రదక్షిణము చేసి 14 ముడులు గల తోరమును కుంకుమతో తడిపి పద్మనాభస్వామి వద్ద ఉంచి తోర పూజ చేయాలి. గోధుమ పిండితో 28 పూర్ణములు కానీ బూరెలు గాని అరిసెలు గాని చేసి నైవేద్యంగా స్వామికి సమర్పించాలి. పిదప తోరము చేతికి కట్టుకొని 14 మంది బ్రాహ్మణులకు వాయనమివ్వాలి. మిగిలినవి భుజించాలి. 14 పూజా ద్రవ్యాలతో పూజ చేయాలి. చివరకు బ్రాహ్మణ సమారాధన చేసి అనంత పద్మనాభస్వామిని ధ్యానించి నమస్కరించి వ్రతాన్ని పూర్తి చేయాలి. అనంత పద్మనాభ వ్రతములో 14 ముడులు గల తోరానికి విశేష ప్రాధాన్యముంది. ఈ వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేస్తారు. చతుర్దశి 14వ రోజు ఆదిశేషుడు అనగా అనంతుని పడగలు 7 అనగా 14లో సగము. మానవ దేహములో ప్రధానమైన నాడులు 14, దేహములో ఆయువు పట్టు స్థానాలు 14. అనంత పద్మనాభ వ్రతములో 14 రకాల పండ్లను, 14 రకాల పత్రాలను, 14 రకాల పిండి వంటలను, 28 2x14 అరిసెలను లేక పూర్ణాలను లేక బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వ్రతానికి 14 సంవత్సరాలకి ఒకసారి ఉద్యాపన చేస్తారు. ఈ వ్రతములో కట్టే తోరానికి విశేష అర్థము ఉన్నది. 14 ముడులు గల తోరము 14 లోకాలకు అంటే భువనాలకు గల విశ్వానికి ప్రతీక. ఒక్కొక్క ముడి ఒక్కొక్క దేవతకు సంకేతం. వారు వరుసగా అగ్ని, రవి, వరుణుడు, అశ్విని దేవతలు. అగ్ని ఇంద్రుడు, ఉపేంద్రుడు, యముడు, బ్రహ్మ, చంద్రుడు, కుబేరుడు, ఈశానుడు, శివుడు, వాయువు. 14 లోకాల సాక్షిగా 14 దేవతల సాక్షిగా అనంత పద్మనాభ వ్రతము చేస్తున్నామని చెప్పడానికి 14 తోరము ధరించడము వెనుక గల విశేష అర్థము. 14 సంవత్సరాలు ఈ వ్రతము ఆపకపోవడముతో ఆపకుండా చేసుకుంటే భయంకరమైన కష్టాలు తొలగిపోతాయి. కటిక దరిద్రుడు కూడా శ్రీమంతుడు అవతాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.